పెట్టుకుని ఇక్కడ ఉన్న నలుగురిని పంచుకుంటే అది సంఘం కాదు. కాబట్టి అందరూ సేవకులు అయిపోయి అన్నాడు మోషే యెహోషువతో. కాబట్టి కుటుంబంలో అందరూ వాక్యం చెప్పనివ్వండి. రాజేష్ చెప్తున్నాడు, సాత్విక పాడుతున్నాడు, షాలేం చెప్తున్నాడు, రాజ్ కుమార్ గారు చెప్తారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమంది చెప్తారో. దేవుని ఆత్మ, దేవుని కృప లేకుండా ఒక్క మాట చెప్పడం కష్టం. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ లేకుండా, దేవుని కృప లేకుండా దేవుని సేవ చేయటం చాలా కష్టం. దేవుని సేవ వర్ధిల్లటం కూడా ఎంతో కష్టం. నేను క్లుప్తంగా, ఎందుకంటే పెద్ద ప్రసంగం మన ఎదుట ఉంది కనుక, మీరు ఇంటూ వచ్చారు కనుక ఒకే ఒక్క మాట లూకా సువార్త 10వ అధ్యాయం జాగ్రత్తగా మనం చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. చూసారండి, అసలు మనం ఏ విషయంలోనే సంతోషపడొద్దని దేవుడు అంటలేదు, కానీ ఇన్ని సంతోషాలకి మూలమైన పరలోకంలో పేరు లేకపోతే ఇదంతా వ్యర్థమే కదా. ఈ పరలోకంలో మన పేర్లు రాసేది ఎవరంటే యేసు ప్రభు. స్వయంగా ఆయన రాస్తాడు, ఆయన కొట్టివేస్తాడు. ఎవరి పేరు రాస్తాడు, ఎవరి పేరు కొట్టివేస్తాడు, ఎవరి పేరు రాస్తాడు, ఎవరి పేరు కొట్టివేస్తాడు. విధేయుల పేర్లు రాస్తాడు, అవిధేయుల పేర్లు కొట్టివేస్తాడు. దేవుని స్తోత్రం. అంటే విధేయుల పేర్లు రాస్తాడు, అవిధేయుల పేర్లు కొట్టివేస్తాడు. నమ్మకంతో పేరు రాస్తాడు, నమ్మకం చెడగొట్టుకుంటే పేరు తీసేస్తాడు. కాబట్టి యేసు ప్రభు అంటున్నాడు, మీకు అన్ని అధికారాలు ఇచ్చాను, కానీ అన్నిటికంటే సంతోషకరమైనది ఏంటంటే మీ పేర్లు పరలోకంలో రాశాము. స్వయంగా ఆ రాసే అధికారం ఎవ్వరికి ఇవ్వలేదు. దేవదూతలకు కానీ ఎవ్వరికీ అధికారం ఇవ్వలేదు. యేసు స్వయంగా ఆయనే మన పేర్లు జీవగ్రంథంలో రాస్తాడు. దీనికి అనుబంధమైన వాక్యం ప్రకటన గ్రంథం. దీనికి అనుబంధమైన వాక్యం మనకి ప్రకటన గ్రంథంలో మనకి 20వ అధ్యాయం 15వ వచనం. ఈ రెండు ఒకటే. 20వ అధ్యాయం 15వ వచనం. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. నా వాక్యం అయిపోయింది. అర్థమైందా? మొట్టమొదట ఏంటంటే యేసు ప్రభు అన్నాడు, మీ పేర్లు పరలోకంలో రాసినందుకు మీరు చాలా సంతోషపడండి. చివరికి వచ్చేటప్పటికి ఆ జీవ గ్రంథంలో పేర్లు లేని వాళ్ళందరినీ అగ్నిగుండంలో పడైపోయారు. ఉదాహరణకి అగ్నిగుండంలో పడిపోయేటప్పుడు మీరు ప్రభువా అన్నారు అనుకోండి, మీరెవరో నేను ఎరగను. సరే అండి, ప్రభువా ఎరగను. కాబట్టి పేర్లు రాయటానికి, పేర్లు తుడిచివేయటానికి మధ్యన ఉన్న మన జీవితము ఈ భూమి మీద గడిపే జీవితం. ఈ భూమి మీద మనం గడిపే జీవితం యథార్థంగా ఉన్నప్పుడు పేరు కొట్టివేయబడదు. ఎందుకంటే తిమోతిలో పౌలు ఒక మాట చెప్పాడు, పేరు ఎవరిది కొట్టివేయబడదు. తిమోతికి రాసిన పత్రిక 2
2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం. 2 తిమోతి 4:7. మంచి పోరాటము పోరాడితిని, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. అంటే ఏం చెప్తున్నాడు పౌలు? నేను పరలోకం వెళ్తాం గ్యారంటీ. నేను పరలోకం ఎందుకు గ్యారంటీగా వెళ్తానంటే, ఏ రోజున నన్ను యేసు ప్రభు పిలిచాడో ఈ రోజు వరకు దాన్ని నేను కాపాడుకున్నాను. ఎంతోమంది ఎన్నో కాపాడుకోలేకపోయారు. పెళ్లి చేస్తే పెళ్ళాన్ని వదిలేశారు, మొగుళ్ళు వదిలేశారు, పిల్లల్ని పోగొట్టుకున్నారు, జీవితాలు పోగొట్టుకున్నారు, పరువు పోగొట్టుకున్నారు, పరిశుద్ధత పోగొట్టుకున్నారు, రక్షణ పోగొట్టుకున్నారు, నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. కానీ పౌలు అంటున్నాడు, నేను ఏదీ పోగొట్టుకోలేదు, అన్నీ కాపాడుకున్నాను. హల్లెలూయా. కాబట్టి నేను ఇంకెళ్ళిపోతున్నాను, టైం అయిపోయింది, నా కొరకు జీవ కిరీటము సిద్ధంగా ఉంది. అదండి యేసు ప్రభు కావాల్సింది. మొట్టమొదట అన్నాడు, మీ పేర్లు పరలోకంలో రాశాను. రెండోసారి అంటున్నాడు, మీ పేర్లు జీవ గ్రంథంలో లేకపోతే అగ్ని గంధకాల్లో అగ్నిగుండంలో వేసేస్తాం. కానీ పౌలు అంటున్నాడు, నేను పరలోకం గ్యారంటీగా వెళుతున్నాను. ఈ 3 సందర్భాలు మనం తీసుకుంటే మనం ఎలా బ్రతకాలో అర్థమైపోతుంది. ఇప్పుడు చెప్పండి, మన పేర్లు ఎక్కడ ఉండాలి? మధ్యలో తుడిచివేయచ్చా? ఎవరి పేర్లు మధ్యలో తుడిచేస్తాడు? నమ్మకము పోగొట్టుకున్నవారు, పాపములో పడినవారు, మోసములో పడినవారు, వ్యర్థమైన పనులు చేసేవారి పేర్లు తుడిచివేస్తాడు. తుడిచివేసిన తర్వాత వాళ్ళని ఏం చేస్తారు? అగ్నిగుండంలో వేసేస్తారు. చివరిగా పరలోకం ఎవరిని తీసుకెళ్తున్నాడు? జయించు వారిని. హల్లెలూయా చెప్పండి. ఎవరిని తీసుకెళ్తున్నాడు? జయించు వారిని. కాబట్టి కరెక్ట్గా 10 నిమిషాల సమయం ఉంది. ఒక పాట ఈ అమ్మాయి అడిగింది, ఆ పాట పాడిన తర్వాత చిన్న ప్రార్థనతో మనం రాజ్ కుమార్ గారికి సమయాన్ని అప్పగిద్దాం. ఏ రత్న గారు ఒంట్లో బాగోలేదా, రాలేకపోయారు? తొందరగా పాడాలి. నిలుపుకుంటున్నాం ఏంటి? తొందరగా. రామ్ కుమార్ మనోహర్ ఎక్కడ ఉంది? పాటకి డ్యాన్స్ ఉండాలి కదా, అక్కడ పాట, ఇక్కడ డ్యాన్స్. పాట నెంబర్ 9 అండి. హల్లెలూయా. యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే, మాటల్లో చెప్పలేనిది, మాటల్లో చెప్పలేనిది, స్వరములతో పాడలేనిది, కవితలలో రాయలేనిది, ఎవరు